Hello everyone, welcome back to my channel Jeel English. I welcome all the teaching and learning community to my channel Jeel English. In this video, we are going to revise the topic of WH questions which comes under question number 35 for 10 marks. మరి ఈ టాపిక్ ని మనము ఆల్రెడీ క్లియర్ గా నేర్చుకొని ఉన్నాము. ఈ టాపిక్ లో మనకు ఇటువంటి ఒక ప్యాసేజ్ ఇచ్చి ఉంటారు. ఈ ప్యాసేజ్ కి సంబంధించి అండర్లైన్ పార్ట్స్ కొన్ని ఉంటాయి. ఆ అండర్లైన్ పార్ట్ ఆన్సర్ గా వచ్చేటట్టు ప్రతి సెంటెన్స్ లోంచి ఒక WH క్వశ్చన్ ని మనం ఫ్రేమ్ చేయగలగాలి. మరి WH క్వశ్చన్ ని మనం ఫ్రేమ్ చేయాలి అంటే మనకు WH వర్డ్స్ మీద క్లియర్ ఐడియా ఉండాలి. WH వర్డ్స్ అంటే క్వశ్చనింగ్ వర్డ్స్ అంటే వాట్, వేర్, వెన్, హౌ లాంగ్, హౌ మెనీ, హౌ మచ్ ఇవన్నీ మనము ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసి ఉన్నాము. ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒక్కసారి ఆ వీడియోని చూసాక మీరు ఈ వీడియో చూస్తే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ కాన్సెప్ట్ కింద 5 క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి క్వశ్చన్ కు మనకు 2 మార్క్స్ అలాట్ చేయబడ్డాయి. మరి క్వశ్చన్ ని మనం ఫ్రేమ్ చేయాలి అంటే WH వర్డ్స్ మీద మనకు కమాండ్ ఉండాలి. దాంతో పాటుగా ఒక సెంటెన్స్ లో అండర్లైన్డ్ పార్ట్, నాట్ అండర్లైన్డ్ పార్ట్ ఉంటుంది. ఇందులోంచి మీరు కేర్ఫుల్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే మనము క్వశ్చన్ ని ఫ్రేమ్ చేసేటప్పుడు అండర్లైన్డ్ పార్ట్ మనకు మనం తయారు చేసే క్వశ్చన్ లో రిపీట్ కాకూడదు. నాట్ అండర్లైన్ పార్ట్ ఉంటుంది కదా, ఈ దీంట్లోని ప్రతి వర్డ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనం తయారు చేసే క్వశ్చన్ లో రావాల్సి ఉంటుంది. ఈ 2 విషయాలు గుర్తుంచుకోండి. అండర్లైన్ పార్ట్ రిపీట్ కారాదు క్వశ్చన్ లోకి, నాట్ అండర్లైన్ పార్ట్ కంపల్సరీగా క్వశ్చన్ లో రావాలి. 2 స్టెప్స్ లో మనము క్వశ్చన్ ని తయారు చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్ లో మనం చేయాల్సిన పని ఏమంటే మన ఫోకస్ మొత్తము నాట్ అండర్లైన్ పార్ట్ మీదనే ఉంచాలి. సో నాట్ అండర్లైన్ పార్ట్ మీదనే మన ఫోకస్ ఉంచుతూ అక్కడ మనం డిటెక్ట్ చేయాల్సిన వర్డ్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్ ని చూడాలి. హెల్పింగ్ వర్బ్ అంటే మీకు అందరికి క్లియర్ గా ఐడియా ఉంది. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఇవి హెల్పింగ్ వర్బ్స్. ఈ హెల్పింగ్ వర్బ్స్ ని గుర్తుపట్టి ఆ హెల్పింగ్ వర్బ్ ని నాట్ అండర్లైన్డ్ పార్ట్ లో ముందుకి రాయాలి. సో ఇక్కడ ఉందనుకోండి హెల్పింగ్ వర్బ్, ఇక్కడ నుంచి ఇదంతా నాట్ అండర్లైన్ పార్టే కాబట్టి దీన్ని ఇక్కడికి రాయాల్సి ఉంటుంది. ఇది పాయింట్ నంబర్ 1 టు బి నోటెడ్ ఇన్ స్టెప్ 1. ఒకవేళ హెల్పింగ్ వర్బ్ లేకపోతే మనం ఏం చేయాలి అంటే అక్కడ మెయిన్ వర్బ్ అంటూ ఉంటుంది. టెన్సెస్ మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏమంటే హెల్పింగ్ వర్బ్స్ తో లేని టెన్సెస్ 2. ఆ 2 టెన్సెస్ వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. సో ఈ 2 టెన్సెస్ లో హెల్పింగ్ వర్బ్ రాదు. ఎందుకంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో V1 గాని V1S ఆర్ ES గాని ఉంటుంది. సింపుల్ పాస్ట్ లో V2 ఉంటుంది. ఈ 3 కేసెస్ లో మాత్రమే హెల్పింగ్ వర్బ్ ఉండదు. మరి హెల్పింగ్ వర్బ్ ఉండనప్పుడు మనము క్వశ్చన్ ని ఫ్రేమ్ చేయాలి అంటే ఏం చేయాలి అనేది ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం. హెల్పింగ్ వర్బ్ లేకుండా ఇటువంటి కేసెస్ లో V1 ఉన్నప్పుడు, V1S ఆర్ ES ఉన్నప్పుడు, V2 ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే డూ, డస్, డిడ్ ఈ 3టితో వీటిని కొద్దిగా చేంజెస్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ V1 ఉన్నప్పుడు మనము V1 ని స్ప్లిట్ చేయాలి, డూ ప్లస్ V1 గా మార్చేయాలి. అంటే ఇక్కడ మనకు ఒక హెల్పింగ్ వర్బ్ తయారవుతుంది. ఈ హెల్పింగ్ వర్బ్ తో మనం ఇదే విధంగా మారుస్తాం. ఇక్కడ చూడండి V1S అంటే S ఎండింగ్, V1ES అంటే S ఎండింగ్. కాబట్టి మనం S ఎండింగ్ డూ ఫామ్ తీసుకున్నాం. సో V1S గాని ES గాని ఉన్నప్పుడు డస్ ప్లస్ V1 గా మార్చేసినామంటే మనకి ఇక్కడ ఒక హెల్పింగ్ వర్బ్ తయారైంది. ఇటువంటి కేసులో మనం ఇక్కడ నుంచి హెల్పింగ్ వర్బ్ గా డస్ ని బయటికి తీసుకొస్తాం. V2 ఉన్నప్పుడు V2 అంటే పాస్ట్ టెన్స్ కదా, అంటే మనకు రెగ్యులర్ వర్బ్ లో ED ఫార్మ్ ఆఫ్ వర్బ్ అంటాం V2 ని. అంటే D తో ఎండ్ అయ్యే వర్డ్స్ ని రెగ్యులర్ వర్బ్స్ కింద ట్రీట్ చేస్తాం కాబట్టి ఇక్కడ D వర్డ్ ని తీసుకుంటాం. ఇది గుర్తు పెట్టుకోండి. V2 వచ్చిందంటే డిడ్ ప్లస్ V1 గా దాన్ని స్ప్లిట్ చేయాలి. అప్పుడు మనకి ఇక్కడ ఈ విధంగా డూ, డస్, డిడ్ అనే హెల్పింగ్ వర్బ్స్ తయారవుతాయి. ఆ హెల్పింగ్ వర్బ్స్ ని బేస్ చేసుకొని మనం నాట్ అండర్లైన్డ్ పార్ట్ ని చేంజెస్ చేసి హెల్పింగ్ వర్బ్ ని ముందుకు తీసుకొస్తాం. ఇది స్టెప్ 1 లో చేయాల్సింది. ఇక్కడ చూడండి ఫస్ట్ స్టెప్ లో
డైరెక్ట్ గా హెల్పింగ్ వర్బ్ దొరికింది అనుకోండి, హెల్పింగ్ వర్బ్ ని నాట్ అండర్లైన్ పార్ట్ లో ముందు భాగంలోకి ఉంచేస్తాం. ఒకవేళ హెల్పింగ్ వర్బ్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్క్ అనే మెయిన్ వర్బ్ ఉంది. వర్క్ అంటే ఏ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఇది? V1 ఇది. మరి V1 ఉంటే మనం దీన్ని స్ప్లిట్ చేయాలి అని చెప్పాను. డూ ఫార్మ్స్ వాడి స్ప్లిట్ చేయాలి. ఏ విధంగా స్ప్లిట్ చేయాలి? డూ ప్లస్ దీనికి V1, ఇదే V1 కాబట్టి డూ ప్లస్ వర్క్ గా మారుస్తాము. దీన్ని రిమూవ్ చేసేస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ జనరేట్ అయ్యింది. ఈ హెల్పింగ్ వర్బ్ ని మనం ముందుకు తీసుకొస్తాం. ఇదొక స్టైల్. నెక్స్ట్, ఒకవేళ ఇక్కడ వర్క్డ్ ఉందనుకోండి, నేను ఆల్రెడీ చెప్పినాను తో సెకండ్ ఫామ్ V2 ఫామ్ ఇది. V2 ఉంటే దీన్ని మనం ఏ విధంగా స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది? డిడ్ ప్లస్ దీనికి V1 ఏది? వర్క్డ్ కి V1 ఏది? వర్క్, వర్క్డ్, వర్క్డ్ కాబట్టి వర్క్ అనేది V1. సో V1 గా మారుస్తాము. ఇక్కడ నుంచి డిడ్ ని మనం బయటికి తీసుకొస్తాం. ఒకవేళ ఈ విధంగా వర్క్స్ అని ఉందనుకోండి, ఇది ఎసెండింగ్ కాబట్టి ఎసెండింగ్ డూ ఫామ్ తీసుకోవాలి. సో ఎసెండింగ్ డూ ఫామ్ వచ్చేసి డస్ ప్లస్ V1, దీనికి V1 వచ్చేసి వర్క్. సో ఇప్పుడు డస్ ని మనం బయటికి తీసుకొస్తాం. ఈ విధంగా ఈ 3 కేసెస్ లో మనకు హెల్పింగ్ వర్బ్ ఉండదు. అటువంటి కేసెస్ లో మనం హెల్పింగ్ వర్బ్ ని తయారు చేయడం నేర్చుకున్నాము, డూ, డస్, డిడ్ యూస్ చేసి. సో స్టెప్ 1 లో మనము నాట్ అండర్లైన్ పార్ట్ కి చేంజెస్ చేస్తాం. స్టెప్ 2 లో వచ్చేసి అండర్లైన్డ్ పార్ట్ మీద ఫోకస్ ఉంచి, ఆ అండర్లైన్డ్ పార్ట్ మనకు ఆన్సర్ గా రావాలి అంటే ఏ WH వర్డ్ ని మనం యూస్ చేయాలి అనేది మనం కరెక్ట్ గా డిటెక్ట్ చేసి, ఆ WH వర్డ్ ని మనము స్టెప్ 2 లో స్టార్టింగ్ లో ఉంచేస్తే మనకు ఒక WH క్వశ్చన్ తయారవుతుంది. లాస్ట్ నా క్వశ్చన్ మార్క్ ఉంచేస్తాం. ఇప్పుడు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ని సింపుల్ స్టేట్మెంట్స్ తీసుకొని మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పబోతున్నాను. మనము WH క్వశ్చన్ ని 2 స్టెప్స్ లో తయారు చేస్తాం. ఫస్ట్ స్టెప్ లో వచ్చేసి ఫోకస్ ఆన్ నాట్ అండర్లైన్ పార్ట్. ఈ రెండిట్లో నాట్ అండర్లైన్ పార్ట్ ఏది? ఇది. సో నాట్ అండర్లైన్ పార్ట్ మీద మనం ఫోకస్ ఉంచుతాము. ఉంచి వి సర్చ్ ఫర్ సంథింగ్. ఈ దేనికోసం సర్చ్ చేస్తాము? హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా చూస్తాము. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది. హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ ని మనము ఫస్ట్ కి రాసేస్తాం. అంటే ఈ హెల్పింగ్ వర్బ్ ని ఇక్కడికి రాయాలి. చూడండి, స్టెప్ 1 లో మనము ఈజ్ హీ గోయింగ్ టు ముంబై, ఇదంతా మనం రఫ్ వర్క్ చేసుకుంటాం. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి స్టెప్ 2 లో మనం తయారు చేసే క్వశ్చనే ఫైనల్ అవుట్పుట్. ఇది మనం ఆన్సర్ పేపర్ లో ఉంచాల్సింది. స్టెప్ 2 లో మనం ఏదైతే తయారు చేస్తామో. ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది ఏమంటే టు ముంబై అని ఆన్సర్ వచ్చేటట్టు ఒక WH వర్డ్ ని మనం ఐడెంటిఫై చేయాలి. చూడండి, అతడు ముంబైకి వెళ్తున్నాడు మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే. ఇప్పుడు ముంబై ఆన్సర్ రావాలి అంటే మనము ఏం అడగాలి అతన్ని? సో మనం వేసే క్వశ్చన్ ద్వారా మనకి ఈ స్టేట్మెంట్ లోంచి ముంబై అనే ఆన్సర్ రావాలి. అంటే మనం ఏమని అడుగుతాము? అతడు ఎక్కడికి వెళ్తున్నాడు అని అడుగుతాం. ఎక్కడికి అన్నప్పుడు మనకు ఇంగ్లీష్ లో ఎక్కడికి రిలేటెడ్ WH వర్డ్ వచ్చేసి వేర్. సో దీనికి మనము ఐడెంటిఫై WH వర్డ్ వచ్చేసి వేర్. సో ఇప్పుడు మనము సెకండ్ స్టెప్ లో అండర్లైన్డ్ పార్ట్ కి బదులుగా WH వర్డ్ ని రాస్తాం. ఆ WH వర్డ్ ని కూడా స్టార్టింగ్ లో రాయాలి. సో ఇది ఫైనల్ అవుట్పుట్. వేర్ ఈజ్ హీ గోయింగ్. చివరిన క్వశ్చన్ మార్క్ ఉంచేస్తే మనకు WH క్వశ్చన్ తయారైంది. కమింగ్ టు ద నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చనింగ్ ఫార్మాట్, హీ లైక్స్ టీచింగ్. ఇక్కడ మనము 2 స్టెప్స్ లో ఆన్సర్ ఇస్తాము. ఫస్ట్ స్టెప్ లో మనం చేసేది ఏమంటే నాట్ అండర్లైన్ పార్ట్ లో వి సర్చ్ ఫర్ ద హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ఉందా? ఇక్కడ లేదు. లేనప్పుడు మెయిన్ వర్బ్ ని చూస్తాము. ఇది ఒక్కటే ఉంది వర్బ్, ఇది లైక్స్. సో ఎసెండింగ్ వర్బ్ ఉంది అంటే మనము డూ ఫామ్ తీసుకోవాలి. ఎసెండింగ్ కి సరిపడా డూ ఫామ్ నేను చెప్పి ఉన్నాను, డస్ తీసుకుంటాం. సో ఎప్పుడు కూడా మనము వీటిని స్ప్లిట్ చేసేటప్పుడు చివర V1 వచ్చేటట్టు స్ప్లిట్ చేస్తాం. సో దీనికి డస్ ప్లస్ V1, లైక్స్ కు V1 ఏది? లైక్. సో ఇప్పుడు మనకు ఈ వర్బ్ తో అవసరం లేదు. ఇప్పుడు మనం యాజ్ యూజువల్ గా ఇక్కడ చేసిన విధంగానే 2 స్టెప్స్ లో మనం ఆన్సర్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ లో హెల్పింగ్ వర్బ్ ఉందా నాట్ అండర్లైన్ పార్ట్ లో? లేదు, కానీ మనం జనరేట్ చేసాం.
సో ఆ హెల్పింగ్ వర్బ్ ని ముందుకు రాస్తాం. డస్ తర్వాత హీ లైక్ టీచింగ్. సో ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ మనం తయారు చేయాల్సి ఉంటుంది. అతడికి టీచింగ్ అంటే ఇష్టము. తెలుగులో మనం ట్రాన్స్లేట్ చేస్తే అతడికి హీ లైక్స్ టీచింగ్ అంటే అతడికి టీచింగ్ ఇష్టం. సో మనము టీచింగ్ ఆన్సర్ వచ్చేటట్టు క్వశ్చన్ వేయాలి. మరి తెలుగులో మనం అడిగేటప్పుడు ఏమి ఇస్తాము? టీచింగ్ రావాలి ఆన్సర్ అంటే అతడికి ఏమి ఇష్టమో అని అడుగుతాం. ఏమి ఇష్టం అంటే టీచింగ్ ఇష్టం అనే ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఏమికి సరిపడా WH వర్డ్ వచ్చేసి వాట్. కాబట్టి ఈ ప్లేస్ లో వాట్ అని వస్తుంది. ఇక్కడ వాట్ తో మనం స్టార్ట్ చేస్తాం. వాట్ డస్ హీ లైక్, లాస్ట్ లో క్వశ్చన్ మార్క్. అంటే ఈ రెండు రకాలుగా మనము క్వశ్చన్ ని ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. ఇది కేర్ఫుల్ గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనము ఏప్రిల్ 2022 ప్రీ ఫైనల్ 24 లో కూడా అడిగిన సేమ్ క్వశ్చన్ ని ఒకసారి డీకోడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనము ఏ అంటే సావిత్రి ఆన్సర్ వచ్చేటట్టు ఒక WH క్వశ్చన్ ని తయారు చేయాలి. సావిత్రి వాజ్ అవార్డెడ్ ద టైటిల్ మహానటి అన్నప్పుడు మనము ఇక్కడ మనం చేంజెస్ చేయడానికి ఏం లేదు. స్టెప్ 1 ఆల్రెడీ ఉంది. ఎలా ఉంది? నాట్ అండర్లైన్ పార్ట్ ఒకసారి మీరు ఫోకస్ చేయండి. ఇదంతా నాట్ అండర్లైన్ పార్ట్. సో ఈ నాట్ అండర్లైన్ పార్ట్ లో ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ ముందుకే ఉంది. సో ఇక్కడ మనం చేంజ్ చేయాల్సింది ఏం లేదు. డైరెక్ట్ గా సెకండ్ స్టెప్ తీసుకుంటాం. సెకండ్ స్టెప్ లో సావిత్రి ఆన్సర్ రావాలి. సావిత్రికి అవార్డు వచ్చింది, మహానటి అవార్డు వచ్చింది. సావిత్రికి మహానటి అవార్డు వచ్చింది. సో మనం దీన్ని తెలుగులో అర్థం చేసుకున్నాం. మరి సావిత్రి ఆన్సర్ రావాలంటే మనం ఏం అడుగుతాము? ఎవరికి అవార్డు వచ్చింది అని అడుగుతాం. ఎవరికి సరిపడే WH వర్డ్ వచ్చేసి హూ. అంటే దీనికి మనము హూ తో స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఆన్సర్ హూ వాజ్ అవార్డెడ్ ద టైటిల్. ఇక్కడ వరకే స్టాప్ చేయొచ్చు, లేదు ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది. ద టైటిల్ మహానటి అని కూడా తీసుకోవచ్చు. నో నీడ్ టు వరీ. లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ ఉంచాలి. ఇక్కడ ఇది కీ ఫ్యాక్టర్. ఇది ఎందుకంటే we have to frame a question. How we are going to identify that it's a question? Based on the question mark. Question mark కంపల్సరీగా మనం ఉంచాల్సి ఉంటుంది. నెక్స్ట్ బి కు సరిపడా క్వశ్చన్. ఇక్కడ మనకు ఇప్పుడు మహానటి అని ఆన్సర్ వచ్చేటట్టు క్వశ్చన్ ని తయారు చేయాలి. ఇప్పుడు ఇదంతా నాట్ అండర్లైన్ పార్ట్ గా ట్రీట్ చేద్దాం. సావిత్రి వాజ్ అవార్డెడ్ ద టైటిల్ మహానటి. ఇప్పుడు ఫస్ట్ మన ఫోకస్ దేని మీద ఉంచాలి? నాట్ అండర్లైన్ పార్ట్. ఇదంతా నాట్ అండర్లైన్ పార్ట్. ఎందుకంటే ఇది అయిపోయింది మనకు. ఈ క్వశ్చన్ కి సంబంధించి ఇదంతా నాట్ అండర్లైన్ పార్టే. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమంటే ఫస్ట్ నాట్ అండర్లైన్ పార్ట్ మీద ఫోకస్ ఉంచి ఇందులోని హెల్పింగ్ వర్బ్ ని ముందుకు తీసుకోవాలి. సో హెల్పింగ్ వర్బ్ ని ముందుకు తీసుకుంటే వాజ్ ఇక్కడికి వస్తుంది. వాజ్ సావిత్రి అవార్డెడ్ ద టైటిల్. ఇప్పుడు మహానటి ఆన్సర్ వచ్చేటట్టు మనం ఒక WH వర్డ్ ని సెలెక్ట్ చేయాలి. చూడండి, సావిత్రికి మహానటి అవార్డు వచ్చింది. ఏమొచ్చింది అంటే వాట్ తీసుకోవచ్చు. ఏ అవార్డు వచ్చింది, ఏ టైటిల్ వచ్చింది అంటే విచ్ టైటిల్ అని తీసుకోవచ్చు. ఈ రెండు రకాలుగా మనం ఏ విధంగా క్వశ్చన్ తయారు చేసినా కూడా సరిపోతుంది. ఇక్కడ చూడండి, వాట్ వాజ్ సావిత్రి అవార్డెడ్ ద టైటిల్ అంటే ఇక్కడ సావిత్రి అవార్డ్ చేసిన సెన్స్ లో వస్తుంది. కాబట్టి కొద్దిగా దీన్ని చేంజెస్ చేయాలి మనం. వాట్ వాజ్ సావిత్రి అవార్డెడ్ ఫర్ అని రాయొచ్చు. వాట్ వాజ్ సావిత్రి అవార్డెడ్ ఫర్. ఇదొక టైప్ ఆఫ్ క్వశ్చనింగ్ ఇదే క్వశ్చన్ కు. లేదా విచ్ టైటిల్, దీనికి సంబంధించి విచ్ టైటిల్ అంటే దీన్ని కూడా మనం కలిపేసుకుని విచ్ టైటిల్ వాజ్ సావిత్రి అవార్డెడ్ ఫర్. ఈ రెండు రకాలుగా మనము క్వశ్చన్ తయారు చేయొచ్చు. కమింగ్ టు సి, ద ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఆన్సర్ వచ్చేటట్టు చూడండి. ఇప్పుడు ఫుల్ స్టాప్ వరకు సెన్స్ చూద్దాం. ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది. షీ ఆల్సో రిసీవ్డ్ ద ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ హర్ పర్ఫార్మెన్స్. చివరకు మిగిలేది. ఇక్కడ చూడండి, నాట్ అండర్లైన్ పార్ట్ లో హెల్పింగ్ వర్బ్ ఉందా? లేదు. మెయిన్ వర్బ్ ఉంది, V2 ఫామ్ లో ఉంది. సో ఇక్కడ డి ఎండింగ్ వర్బ్ ఉంది. డి ఎండింగ్ వర్బ్ ఉంటే దీన్ని మనం స్ప్లిట్ చేస్తాం. డిడ్ ప్లస్ రిసీవ్ గా మారుస్తాం. సో ఇప్పుడు డిడ్ ప్లస్ రిసీవ్ గా మార్చామంటే ఇప్పుడు ఇక్కడ నుంచి డిడ్ ని మనం ముందుకు తీసుకొస్తాం. డిడ్ షీ రిసీవ్. సో ఇప్పుడు ఇది దీనికి సరిపడా WH వర్డ్ ని వెతకాలి మనం. ద ప్రెసిడెన్షియల్ అవార్డ్. సో ఏం అవార్డు, ఏమి అవార్డు అనొచ్చు, విచ్ అవార్డ్ అని కూడా అనొచ్చు. సో విచ్ అవార్డ్ అని తీసుకున్నా కరెక్టే, వాట్ అని చెప్పినా కరెక్టే. సో విచ్ అవార్డ్ మనం తీసుకుందాం. విచ్ అవార్డ్ డిడ్ షీ ఆల్సో అంటే ఇది రిపీట్ చేయకూడదు మనం క్వశ్చన్ లో. రిసీవ్, ఇంకా నాట్ అండర్లైన్ పార్ట్ ఇదంతా రాసేస్తాం. ఫర్ హర్ పర్ఫార్మెన్స్ చివరకు మిగిలేది. నెక్స్ట్ డి పార్ట్,
Savitri had nearly 300 films to her credit. సో 300 ఫిలిమ్స్ రావాలి, దాంతో మనం WH వర్డ్ ని తయారు చేయాలి. ఇక్కడ చూడండి సావిత్రి హ్యాడ్, ఇక్కడ కేర్ఫుల్ గా చూస్తే హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ఇవి హెల్పింగ్ వర్బ్సే. కానీ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ మెయిన్ వర్బ్ లేని చోట పొసెషన్ ని తెలపడానికి ఇవి యాక్ట్ చేసినప్పుడు వీటిని మెయిన్ వర్బ్ గానే మనం ట్రీట్ చేస్తాం. సో హ్యాడ్ ఇన్ ద సెన్స్ పాస్ట్ పొసెషన్ తీసుకుంటాం. అటువంటి కేసులో మనం దీన్ని ఏం చేయాలి అంటే ఇది హెల్పింగ్ వర్బ్ గా గుర్తించి ముందుకు వేయకుండా దీన్ని కూడా పాస్ట్ టెన్స్ కాబట్టి V2 కాబట్టి దీన్ని డిడ్ ప్లస్ హ్యావ్ గా కన్వర్ట్ చేయాలి. ఇది ఒక్కటి కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం స్ప్లిట్ చేస్తాం. డిడ్ హ్యావ్ ఇప్పుడు ఇక్కడ నుంచి జనరేట్ చేస్తాం. 300 ఫిలిమ్స్ అంటే మనకు WH వర్డ్ ఈజీగా అర్థమవుతుంది. 300 ఫిలిమ్స్ ఆన్సర్ రావాలంటే హౌ మెనీ ఫిలిమ్స్. ఫస్ట్ స్టెప్ లో మనం ఏం చేస్తాము, డిడ్ ముందుకు రాసేసి డిడ్ సావిత్రి హ్యావ్ రావాలి. 300 ఫిలిమ్స్ కి సంబంధించి WH వర్డ్. హౌ మెనీ ఫిలిమ్స్ డిడ్ సావిత్రి హ్యావ్, ఇదంతా ఫుల్ స్టాప్ వరకు టు హర్ క్రెడిట్. ఇంకా లాస్ట్ WH క్వశ్చన్ మనకు హర్ కెరియర్ వాజ్ నియర్లీ 30 years లాంగ్. 30 years లాంగ్ హెల్పింగ్ వర్బ్ ఉందా, ఇదంతా సబ్జెక్ట్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఉంది. సో వాజ్ అనేది ముందుకు రాస్తాం మనం, వాజ్ హర్ కెరియర్. ఇప్పుడు మనము నియర్లీ 30 years లాంగ్ అన్నప్పుడు దీనికి సరిపడా WH వర్డ్ హౌ మెనీ ఇయర్స్ లాంగ్ తీసుకోవచ్చు. సో ఎన్ని ఏండ్ల పాటు అంటే హౌ మెనీ ఇయర్స్ లాంగ్. సో హౌ మెనీ ఇయర్స్ లాంగ్ వాజ్ హర్ కెరియర్. హౌ మెనీ ఇయర్స్ అన్నా తీసుకోవచ్చు, లేదంటే హౌ లాంగ్ అని తీసుకున్నా కూడా యాప్టే. సో ఈ విధంగా మనము WH వర్డ్స్ ని క్వశ్చన్ చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్ గా 2 steps లో మనము డిటెక్ట్ చేయాల్సి ఉంటుంది. 2 steps లో మనము క్వశ్చన్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. మనము సెకండ్ స్టెప్ ఫైనల్ ఆన్సర్ కాబట్టి మన ఆన్సర్ పేపర్ లో సెకండ్ స్టెప్ లో మనం ఏ క్వశ్చన్ ని తయారు చేస్తామో ఆ క్వశ్చన్ ని ఆన్సర్ పేపర్ మీద ఉంచగలిగితే మనకు ఈ కాన్సెప్ట్ లో ఫుల్ ఆన్ మార్క్స్ సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి నా ఈ ఎఫర్ట్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి, లైక్ చేయాలి, ఏం చేయాలి, షేర్ చేయాలి, ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి జీల్ ఇంగ్లీష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ విత్ అనదర్ యూస్ఫుల్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. Bye.